Hi everyone, welcome to VRR Tutorials. This is Palvi from VRR Tutorials. ఇవాళ మన సెషన్లోని బిసైడ్స్ అనే ప్రపోజిషన్ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే ఈ బిసైడ్స్ అనే వర్డ్ని ప్రపోజిషన్గా మనం ఎలాంటి సిట్యువేషన్స్లో యూజ్ చేస్తామంటే ఎలాంటి సందర్భాల్లో బిసైడ్స్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం అనేది ఈ సెషన్లో మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే ఇకపైన వచ్చే వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ బిసైడ్స్ అనే వర్డ్ని మనం ప్రపోజిషన్గా ఎలాంటి సిట్యువేషన్స్లో యూజ్ చేస్తామంటే ఏదైనా అదనంగా అంటే అది కాకుండా ఇంకా ఏదైనా ఎక్కువగా ఇలాంటి సందర్భాల్లో చెప్పడానికి, లేదా అది కాకుండా అంటే అది తప్పించి, అది తప్ప ఇది. సో ఇలాంటి సందర్భాల్లో మనం బిసైడ్స్ని యూజ్ చేస్తాం. ఏదైనా అదనంగా లేదా అది కాకుండా ఇలాంటి సందర్భాల్లో బిసైడ్స్ని యూజ్ చేస్తాం. సో బిసైడ్స్ యొక్క యూజ్ ఏంటి అనేది మనం ఒక స్టేట్మెంట్లో ఇప్పుడు చూద్దాం. బిసైడ్స్, ఇది బిసైడ్ కాదండి, బిసైడ్స్. ఎస్ అనే లెటర్ యాడ్ అవుతుంది, బిసైడ్స్. సో బిసైడ్ అనేదాన్ని మనం పక్కన అని చెప్పడానికి యూజ్ చేస్తాం. బట్ బిసైడ్స్ అనేదానికి యూసేజ్ వేరేగా ఉంటుంది. బిసైడ్స్ అనేదాన్ని మనం ఇన్ ఎడిషన్ టు అంటే ఏదైనా అదనంగా, అండ్ అపార్ట్ ఫ్రమ్ అంటే అది తప్పించి, అపార్ట్ ఫ్రమ్ అది కాకుండా, అది తప్పించి, అండ్ అలాగే అదనంగా అనే సిట్యువేషన్స్లోని అనే విషయాలు సూచించడానికి బిసైడ్స్ని యూజ్ చేస్తాం. సో బిసైడ్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఇన్ ఎడిషన్ టు అండ్ అపార్ట్ ఫ్రమ్. యాజ్ ఇన్ ఎడిషన్ టు అంటే ఇప్పుడు మనం చెప్పిందే కాకుండా, అదే కాకుండా ఇంకా ఏదైనా అదనంగా, అండ్ అలాగే అండ్ అపార్ట్ ఫ్రమ్ అది కాకుండా, అది తప్పించి ఇంకేదైనా. సో ఇలాంటి సిట్యువేషన్స్లోని మనం బిసైడ్స్ని యూజ్ చేస్తాం. బిసైడ్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఇన్ ఎడిషన్ టు అండ్ అపార్ట్ ఫ్రమ్. బిసైడ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ అండి. బిసైడ్స్ అనేది డిఫరెంట్. బిసైడ్ అనేదానికి ఎలాంటి యూజెస్ ఉంటాయి అనేది ఆల్రెడీ మనం ఇంకో సెషన్లో చెప్పుకున్నాం. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే అది కూడా చూడండి. అప్పుడు మీకు బిసైడ్స్ అండ్ అలాగే బిసైడ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే రైట్. సో ఇప్పుడు బిసైడ్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, besides headache she also has cold. ఆమెకి హెడేకే కాకుండా, తలనొప్పే కాకుండా ఆమెకి జలుబు కూడా ఉంది. ఓకే, బిసైడ్స్ హెడేక్ she also has cold. ఆమెకి తలనొప్పే కాకుండా జలుబు కూడా ఉంది. అంటే అదనంగా హెడేక్, తలనొప్పే కాకుండా ఆమెకు అదనంగా ఇంకోటి ఏదో ఉంది, కోల్డ్ ఉంది. సో ఇలాగ మనం ఏదైనా అదే కాకుండా ఇంకేదైనా, ఇంకా అదనంగా ఇంకేదో ఉంది అని చెప్పే సందర్భాల్లో వి యూజ్ బిసైడ్స్. ఓకే రైట్. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్, ఆల్ ఆఫ్ us వెంట్ బిసైడ్స్ హిమ్. అతను తప్ప మేమందరూ వెళ్ళాము. ఆల్ ఆఫ్ us వెంట్, మేమందరం వెళ్ళాం. బిసైడ్స్ హిమ్ అతను తప్పించి, అతని తప్ప మేమందరం వెళ్ళాము, లేదా మేమందరం వెళ్ళాము అతను తప్ప. సో ఇలాగా అపార్ట్ ఫ్రమ్ అంటే అది తప్పించి లేదా వాళ్ళు తప్ప, ఇలాంటి సందర్భాల్లో. ఓకే, అది కాకుండా, అది తప్పించి ఇంకేదైనా. ఓకే, సో ఇలాంటి సందర్భాల్లోనే బిసైడ్స్ని యూజ్ చేస్తాం. ఏదైనా అదనంగా ఇన్ ఎడిషన్ టు లేదా అపార్ట్ ఫ్రమ్, అది తప్పించి. ఓకే, సో బిసైడ్స్ అనేదాన్ని ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తాం ప్రపోజిషన్గా అనేది తెలుసుకున్నారు కదా. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం బిసైడ్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆల్ ఆఫ్ us వెంట్ బిసైడ్స్ హిమ్. అతను తప్ప మేము అందరం వెళ్ళాము. ఆల్ ఆఫ్ us వెంట్ బిసైడ్స్ హిమ్. అతను తప్ప మేము అందరం వెళ్ళాము. హీ హ్యాస్ నో ఫ్రెండ్స్ బిసైడ్స్ మీ. నేను తప్ప ఇంకెవరు స్నేహితులు లేరు. హీ హ్యాస్ నో ఫ్రెండ్స్ బిసైడ్స్ మీ. నేను తప్ప అతనికి ఇంకెవరు స్నేహితులు లేరు. బిసైడ్స్ యువర్ క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్. ఇదే కాకుండా మీరు సృజనాత్మక మరియు వినూత్న పరుడు. బిసైడ్స్ యువర్ క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్. ఇదే కాకుండా మీరు సృజనాత్మక మరియు వినూత్న పరుడు. బిసైడ్స్ దిస్ వే ఐ కెన్ సేవ్ సమ్ మనీ. ఇదే కాకుండా నేను ఈ విధంగా కొంత డబ్బు ఆదా చేయగలను. బిసైడ్స్ దిస్ వే ఐ కెన్ సేవ్ సమ్ మనీ. ఇదే కాకుండా నేను ఈ విధంగా కొంత డబ్బు ఆదా చేయగలను.
బిసైడ్స్ అ హెడేక్ షీ ఆల్సో హ్యాస్ అ కోల్డ్. ఆమెకి ఒక తలనొప్పే కాకుండా జలుబు కూడా ఉంది. బిసైడ్స్ హెడేక్ షీ ఆల్సో హ్యాస్ కోల్డ్. ఆమెకి ఒక తలనొప్పే కాకుండా జలుబు కూడా ఉంది. బిసైడ్స్ షీ వాస్ యాజ్ హంగ్రీ యాజ్ షీ వాస్ ఎగ్జాస్టెడ్. ఇదే కాకుండా ఆమె ఎంత ఆకలిగా ఉందో అంత అలసిపోయింది. బిసైడ్స్ షీ వాస్ యాజ్ హంగ్రీ యాజ్ షీ వాస్ ఎగ్జాస్టెడ్. ఇదే కాకుండా ఆమె ఎంత ఆకలిగా ఉందో అంత అలసిపోయింది. బిసైడ్స్ ఈటింగ్ స్లీపింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ హర్ హాబీస్. ఆమెకి తినడమే కాకుండా నిద్రపోవడం కూడా ఆమె అలవాట్లలో ఒకటి. బిసైడ్స్ ఈటింగ్ స్లీపింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ హర్ హాబీస్. ఆమెకి తినడమే కాకుండా నిద్రపోవడం కూడా ఆమె అలవాట్లలో ఒకటి. బిసైడ్స్ బీయింగ్ అన్ యాక్ట్రెస్ షీ వాజ్ అ ఫేమస్ పెయింటర్. ఆమె ఒక నటిగానే కాకుండా ఆమె ఒక ప్రముఖ చిత్రకారిణి. బిసైడ్స్ బీయింగ్ అన్ యాక్ట్రెస్ షీ వాజ్ అ ఫేమస్ పెయింటర్. ఆమె ఒక నటిగానే కాకుండా ఆమె ఒక ప్రముఖ చిత్రకారిణి. ఇట్ ఈస్ టూ లేట్ టు గో అవుట్ నౌ. బిసైడ్స్ ఇట్ ఈస్ స్టార్టింగ్ టు రెయిన్. బయటకు వెళ్ళుటకు ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అది కాకుండా వర్షం మొదలైంది. ఇట్ ఈస్ టూ లేట్ టు గో అవుట్ నౌ. బిసైడ్స్ ఇట్ ఈస్ స్టార్టింగ్ టు రెయిన్. బయటకు వెళ్ళుటకు ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. అది కాకుండా వర్షం మొదలైంది.